అందరికీ నమస్తే, నేను మీ వెంకట్. ప్రేక్షకులు మళ్ళీ ఈరోజు మన అమరా ప్రసాద్ అన్న జై భీమ్ టీవీ యాంకర్ అయినటువంటి శివ వారితో సంభాషణ విందాం. సో ఈ వీడియోలో ఏం జరుగుతుందో చూసి మన అభిప్రాయాలు ఏందో పెడదాం మన మేడం దగ్గర, మన యాంకర్ శివ దగ్గర. సరేనా? मुझे प्रधानमंत्री बना दो तो सूरज उस साइड से उठता है, उसको इस साइड से उठा दूंगा। आर यू कॉमेडी में? 5 महीने महात्मा गांधी कहते थे, सत्याग्रह की बात करते थे। सत्याग्रह का मतलब सत्याग्रह का मतलब सत्ता के रास्ते को कभी मत छोड़ो, सत्ता के रास्ते को कभी मत छोड़ो। जिस राह पे तुम चल रहे हो बेटा, एक दिन पूरी तरह फंसोगे। మేము చీల్చి చెండాడతామంటావు. మరి రాధా మనోహర్ గారు ఎంత చండాలంగా మాట్లాడినాడో, మరి మేరీ మాతను, తర్వాత యేసు ప్రభు తల్లిని, మా బైబిల్ ను అదేమంటారు, మొగుళ్ళు కూడా చదవలేరమ్మా బైబిల్, అంత బూతు పుస్తకము. మేరీ మాతకు మొగుళ్ళు ఇంతమందో తెలియదు, అక్రమ సంబంధాలకు పుట్టినారు. తర్వాత యేసు ప్రభు యోనికి పుట్టినాడు కూడా తెలియదు. ఇలాంటి మాటలు సార్, ఇలాంటి అసలు ఇలాంటి మాటలు సోషల్ మీడియాలో పెడితే ప్రజలు వింటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తింటాయేమో, ఎనుకున్న తరం ఏమి నేర్చుకుంటారు, ఏమి విని చెడిపోతారు పిల్లలు అనే భయం కూడా లేకుండా ఆ రాష్ట్రాలు అన్ని మాటలు మాట్లాడితే, ఇప్పుడు ఆ రాధా మనోహర్ గారిని మేము ఏమని సంబోధించాలా, ఏమని పిలిచాలా అది మాట్లాడండి. ఇంకొకటి కాదమ్మా తల్లి, బైబిల్ గురించి, యేసుప్రభు గురించి రాధా మనోహర్ దాస్ గారు చెప్తే మీకు అంత బాధ కలిగింది కదా. ఆ రాస్కెల్ అంటున్నావు రాధా మనోహర్ దాస్ గారిని, గురుగారిని. మళ్ళా బైబిల్ నుంచి రాధా మనోహర్ దాస్ చెప్పినే నీవు రాస్కల్ అంటున్నావు కదా. మళ్ళీ బైబిల్ రాసిన లుచ్చా నా కొడుకుల్ని ఏమనాలి? అలాంటి పదజాలు బైబిల్లో రాసిన లుచ్చా నా కొడుకుల్ని ఏమనాలి? అది కదా మనం చెప్పాలి. పోనీ రాధా మనోహర్ దాస్ బైబిల్ ఏంది చెప్పాడా, కంప్లైంట్ చేయండి ఆయన పోలీస్ స్టేషన్కి. అది కూడా మేమే చెప్పాలనా? బైబిల్లో ఏంది చెప్పాడా? మళ్ళీ యేసుప్రభు ఎవడికి పుట్టాడో తెలియదు బైబిల్లోనా? యేసుప్రభు తండ్రి పేరు ఏమి చెప్పండి మరి మీరు. యేసుప్రభు తండ్రి ఈయన అంక ఎక్కడ ఉందా బైబిల్లో? నా తండ్రి పరలోకమందు ఉన్నాడంటే చెప్తాడు బైబిల్. మళ్ళా బైబిల్ మగవాళ్ళు కూడా చదవంతా సెక్స్ పుస్తకం. అది అక్కని, చెల్లిని, తమ్ముడిని, తల్లిని, అక్కని, కూతుర్ని, కోడల్ని అందరితో సెక్స్ చేయించడమా మీ యేసుగాడు? మళ్ళీ ఆ బైబిల్లో పరిశుద్ధ గ్రంథం అయితే మేము చెప్పిన వాక్యాలన్నీ మీరు చదివి పబ్లిక్లో చెప్పండి, మళ్ళీ చూద్దాం. మళ్ళీ పబ్లిక్లో చదివి చెప్పలేనప్పుడు మళ్ళీ అది భూత పుస్తకం, సెక్స్ పుస్తకం అవుతుంది కదా. పరిశుద్ధ గ్రంథం అయితే మీరు చదివి చెప్పని చెప్పి పాస్టర్ని, లేదా నువ్వు చెప్తావో చెప్పు టీవీ మీడియాలో. మరి మేము చెప్పే వాక్యాలని మేము చదివి కదా దాని అర్థం చెప్పాలి. చెప్తావమ్మా? ఏం వచ్చింది మాట్లాడుకుని అమ్మ చెప్పడానికి న్యాయం. मजा आया और मैं ये जो मजा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूं। క్వశ్చన్ అయిపోలేదు. క్రైస్తవులను పట్టుకొని గొర్రెలు 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 అంటాడు. వాడు ఏమన్నా నామధేయం చేసినాడా సార్? ఎవడు ఏ హిందువులు సార్? మీరు హిందువులే, నేను కూడా ఒక హిందూ అమ్మాయినే, ఇది రాసి పెట్టుకోండి, నేను కూడా ఒక హిందూ అమ్మాయినే. వానికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఆయన నామకరణం చేసేటప్పుడు వానికి ఒక పేరు పెట్టిండాడు. క్రైస్తవులను గొర్రెలు అని అనడానికి ఏ నా కొడుకుకైనా హక్కు ఎవడిచ్చినాడు? ఇది నాది రెండో క్వశ్చన్. గొర్రెలని పిలిచడామే సార్ ఉండు, గొర్రెలని పిలిచడం వెనకాల మీ అంతర్గత విషయం ఏంటి? అసలు ఎందుకు పిలిచాలా? ఒక మతాన్ని పట్టుకొని గొర్రెలని ఎందుకు పిలిచాలా? శివ కాసేపు నువ్వు మాట్లాడకు, శివ కాసేపు నువ్వు మాట్లాడకు, అమ్మతో నేను మాట్లాడతాను. అమ్మ 2 ప్రశ్నలు జాయిన్ అయ్యమ్మ, చాలా అమ్మ, మళ్ళీ నాకు గుర్తుండవు అమ్మ. నాకు 2 క్వశ్చన్లే సార్. ఇప్పుడు రాధా మనోహర్ గారిని ఏం చేయాలనో అమ్మ నువ్వు ఇది చెయ్యి, వాడు అన్నింది తప్పే. ఇప్పుడు మీ కండిషన్ కు నేను ఒప్పుకున్నాను. రాముని అన్నందుకు గుద్దబలగా తాగి సచ్చినాడు వాడు, ప్రవీణ్ గాడు బైక్ స్కిడ్ అయి సచ్చింది, సరే అది పోలీసులు చేస్తాడు, దేవుడు ఉన్నాడు,
ఆ చట్ట ఆ ధర్మాన్ని మేము ఎట్లా తేవాలనో పోలీసు వాళ్ళు వ్యవస్థ ఉంది, సిబిఐ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ డిక్లేర్ చేసి మీకు నాకు ప్రపంచానికి అంతా చాటేసి చెప్తారు. అది పక్కన పెడితే ఈ రోజు రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటల గురించి మీరేం మాట్లాడతారో నాకు సమాధానం చెప్పండి. సరే సమాధానం చెప్పాలమ్మా ఇప్పుడు నేను ఒప్పుకున్నా నీ సందేశానికి 100% నేను ఒప్పుకున్నా. ఇప్పుడు రాధా మనోహర్ గారు మాట్లాడిన మాటలకి మీరేం ఆన్సర్ ఇస్తారో ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పాలమ్మా. శివ, కొద్దిసేపు నువ్వు ఏం మాట్లాడకు, ఆమెకు నేను కొన్ని క్వశ్చన్ అడుగుకుంటూ నేను సమాధానం చెప్తాను మీకు నేను. ఓకే రైట్ శివ. అమ్మ, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మీరు గొర్రెలు అంటుంటే చాలా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైంది. నాకు ఈ గొర్రెలు అనే పేరు మేం పెట్టామా లేకపోతే యేసుక్రీస్తు పెట్టాడా మీకు? గొర్రెలు అనే పేరు, ఆ పేరు బైబిల్లో ఎందుకు ఉందంటే అది మనుషులను పిలవాలనే పేరు. అదే అమ్మా, ఇప్పుడు ఐ ఆమ్ ద షెపర్డ్. యేసు ఏమన్నాడు? ఐ ఆమ్ ద షెపర్డ్ అన్నాడు. నేను గొర్రెల కాపరిని అన్నాడు. అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా. యేసు బైబిల్లో ఏమన్నాడు? ఐ ఆమ్ ద షెపర్డ్, నేను గొర్రెల కాపరిని. ఆయన కూడా స్పష్టంగా ఇప్పుడు నేను గొర్రెల కాపరిని, మీరందరూ గొర్రెలు, మీరు దారి తప్పిన గొర్రెలు, మీ అందరిని సన్మానంలోకి తీసుకుపోవడానికి వచ్చిన కాపరిని అని చెప్పాడు బైబిల్లో. అంటే మీ క్రైస్తవ సమాజంలో ఉన్న మీ అందరినీ గొర్రెల్లాగా పోల్చిండు ఆయన. సో యేసుక్రీస్తే చెప్పిండమ్మా మిమ్మల్ని గొర్రెలని. మేము అందుకే మిమ్మల్ని గొర్రెలు అంటున్నాము. లేదు మిమ్మల్ని నేను మాట్లాడేటప్పుడు వినాలని చెప్పినమ్మా నేను. వినాలమ్మా మనము. ఇప్పుడు మేము మీ యేసుక్రీస్తు మిమ్మల్ని గొర్రెలు అన్నాడు, మేమనట్లేదు. మీరు గొర్రెలు అన్నందుకు మీరు గర్వపడండి, మిమ్మల్ని గొర్రెలు అన్నందుకు. అర్థమవుతుందా? నెంబర్ 1 పాయింట్ క్లియర్ అయింది. మేము గొర్రెలను పేరు పెట్టలేదు. మీ యేసుక్రీస్తే మీ బైబిల్లో మిమ్మల్ని గొర్రెలు అన్నాడు కాబట్టి ఆ గొర్రెలను మేము అంటున్నాం. సో ఇక్కడ మా తప్పేం లేదు. మీరు ఒకవేళ గొర్రెలు అని చెప్పి ఎవరైనా తిడితే అది మీరు ఇండైరెక్ట్ గా యేసుక్రీస్తు తిడుతున్నట్టే అర్థం. ఓకే, నెంబర్ 1 క్లియర్ అయిపోయింది. నెంబర్ 2, రాధా మనోహర్ స్వామీజీ మా బైబిల్ గురించి లేడీస్ని కూర్చోబెట్టి చదవండి అని చెప్పి అంటున్నాడు. ఆ దరిద్రం ఉంది, ఈ దరిద్రం ఉందని అక్రమ సంబంధం గురించి మాట్లాడని చెప్తున్నారు మీరు. ఎస్, నేనేం చెప్తున్నా అంటే అమ్మా, ఒక పని చేద్దాం. ఇదే జై భీమ్ ఛానల్లో మీరు ఒక 2-3 లేడీస్ రండి, మేము కూడా ఒక 2-3 వచ్చి కూర్చుంటాం, లేదా నేను ఒక్క నచ్చి కూర్చుంటా. బైబిల్ పఠనం అని చెప్పేసి మొదటి నుంచి ఆది కాండం నుంచి మొదటి అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయం వరకు మనం చదువుదామా? బహిరంగంగా చదువుదామా? చదివితే ఆ చదివినప్పుడు అందులో ఉన్న బూతులు, తండ్రి కూతుర్ల మధ్యలో ఈ వద్దులే, అవన్నీ దరిద్రాలు ఎందుకులే కానీ, ఇక్కడ వివరణ ఎందుకులే కానీ, అవన్నీ కూడా చదివి మనం వినిపిస్తుంటే, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సమాజంలో ఉన్న వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారు, కింద కామెంట్స్ ఏ విధంగా పెడుతున్నారు అనేది మనం చూద్దామా? దీనికి ఛాలెంజ్ మీరు సిద్ధమా? నెంబర్ 2 అయిపోయింది. ఇంకొకటి రాధా మనోహర్ స్వామీజీ కాదు, మమ్మల్ని కూడా అన్నాడు తప్పలేదు. ఎందుకు అంటే మా బైబిల్ గురించి మీరు అందరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు అంటే నేను ఒక సమాధానం చెప్తా వినండి. మేము ఈ హిందూ ధర్మం గురించి మాట్లాడడం ఎప్పటి నుంచి మొదలు పెట్టాము అంటే దాదాపు 10 నుంచి 12 సంవత్సరాల క్రితం నుంచి మేము మొదలు పెట్టాము. మేము ఏది మా ధర్మ పోరాటం చేస్తున్నాం. మేము అంతకుముందు మేము మా పనుల్లో మేము బిజీగా ఉండేవాళ్ళం. ఎప్పటి నుంచి అయితే మేము చేసడం మొదలు పెట్టామంటే ఈ క్రిస్టియన్ మతం ఎప్పుడైతే మా మీద, మా దేవి దేవతల మీద, మా గ్రంథాల మీద, శ్లోకాల మీద వక్రీకరిస్తూ మీరు చేస్తున్న వీడియోలు, రాసిన పుస్తకాలు ఉన్నాయో వాటిని చూసిన తర్వాత మేము మా అంతటా మారి మేము వచ్చినాం. ఇప్పుడు మీరేమంటున్నారంటే మా వల్లనే అవుతుంది అంటున్నారు కదా. అసలు మేము రాకముందు నుంచి కూడా మీరు రాసిన పుస్తకాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, ఎన్ని కావాలో చెప్పండి, మీకు ఇస్తాం. అంటే మేము రాకముందు నుంచే మీరు మా క్రైస్తవ మతాన్ని, మా హిందూ మతాన్ని తిడుతున్నప్పుడు అవన్నీ చూసి వచ్చిన మమ్మల్ని పట్టుకొని ఈరోజు మీ బైబిల్లో గురించి మేము ప్రశ్నిస్తుంటే మీకెందుకమ్మా అంత కోపం వస్తుంది? ఎందుకు రాదు సార్ కోపం? అదేంటమ్మా, మరి మేము మా గ్రంథం గురించి ఎందుకు మాట్లాడినామా? మరి గొర్రె గురించి అడిగినారు, నేను గొర్రె గురించి అది కాదమ్మా, మా గ్రంథం గురించి మీరు మాట్లాడే అవసరం ఉంది. మీ చర్చిల్లో వేదాల్లో యేసున్నాడు. ఒక్క నిమిషం ఆగమ్మా తల్లి, ఒక్క నిమిషం ఆగు తల్లి. వేదాల్లో యేసున్నాడు. వేదాల్లో యేసుంటే మరి మీ నల్లటల పుస్తకం ఎందుకమ్మా తీసి పక్కన పడేసేరు? మరి మా వేదాలు తీసుకొని చదువుకోండి. మరి వేదాల్లో యేసున్నాడు కదా, అదే చదువుకోండి. మరి మీరు సో ఇది ప్రేక్షకులు ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుద్దాం. ఇది 6వ ఎపిసోడ్ ముగిసింది. ముందు వచ్చేది 7, 8, 9, 10 ఇలాగే వస్తూ ఉంటాయి. సో
నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్రేక్షకులు. అంతవరకు చెప్పండి, హిందువులు ముఖ్యంగా మనమంతా ఏకం కావాలి, కులాలుగా విడిపోకండి. మనల్ని బ్రిటిష్ లుచ్చా నా కొడుకులు, కాంగ్రెస్ లుచ్చా పార్టీ మనల్ని హిందువుల్ని జాతులుగా విడదీసి వాళ్ళ అధికారాన్ని సంపాదించుకుంటారు. మనకు జాతుల్లోన కొట్లాట పెట్టి అబద్ధాలు చెప్పి మనల్ని వేరు చేసి హిందూ ధర్మంలో జాతులు పెట్టి మనల్ని మోసం చేస్తున్నారు. సో ఎవరు జాతులు గురించి మాట్లాడకండి, జాతులు చూడకండి. మనమంతా మనుషులం ఒక్కటే, మనమంతం హిందువులం అనే ఒక భావన మీతో పెట్టుకోండి. మన దేశం ఎలా అవుతుందో చూడండి. సో నెక్స్ట్ వీడియో కలుసుకుందాం ప్రేక్షకులు. అప్పటి వరకు అందరు కలిసి చెప్పండి, జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.